ఏప్రిల్ 1960వ సంవత్సరంన మెదక్ జిల్లా సదాశివపేటలో రామలమ్మ వైభవ్ మహేశ్వర్ దంపతులకు మొదటి కూతురుగా జన్మించారు. ఈమె విద్యా సంవత్సరము ఒకటో తరగతి నుండి 3వ తరగతి వరకు సదాశివపేటలో ముగించారు. 4వ తరగతి నుండి 7వ తరగతి వరకు జాంపేట అప్పర్ ప్రైమరీ స్కూల్లో ముగించారు. 8 నుండి 10వ తరగతి వరకు మన షాద్నగర్ గర్ల్స్ హై స్కూల్లో 1980వ సంవత్సరంలో చదువు ముగించారు. 1980 సంవత్సరంలో విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత 10th క్లాస్నే ఆమె మ్యారేజ్ మన జగన్ గారితో జరగడం జరిగింది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత అక్కడ 10th క్లాస్ అయిపోయిన తర్వాత మనకు 1988లో 10th అయిపోయిన తర్వాత 1985 నుండి 90 వరకు అంగన్వాడీ టీచర్గా పనిచేశారు. ఆమె ఒక 3 years అంగన్వాడీ టీచర్గా పనిచేస్తూ మళ్ళీ సాయంకాలం యొక్క కాలేజీలో ఇంటర్మీడియట్లో మధ్యాహ్నం ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ అయిపోయి ఆమెకు ఇంటర్మీడియట్ అభ్యాసం అనేది పూర్తి చేసుకున్నారు. ఆ యొక్క ఇంటర్మీడియట్ అభ్యాసం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ 1990 నుంచి 92వ సంవత్సరంలో ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఇండియా బేగంపేటలో 18 నెలల యొక్క కోర్సు ఏఎన్ఎం కోర్సును సంపూర్ణంగా పూర్తి చేశారు 92లో. ఎప్పుడైతే ఏఎన్ఎం యొక్క కోర్సు పూర్తయిందో 1992 సంవత్సరంలో అప్పుడు కోర్సు అయిపోయిన వెంటనే ఆ సమయంలో ఆమెకు మొదటగా 1993 సంవత్సరం ఫిబ్రవరి 23వ తారీఖున ఏఎన్ఎం పోస్ట్ వచ్చింది. ఈ ఏఎన్ఎం పోస్టు కొల్లాపూర్ తాలూకా కోడియల్ మండల్లో సబ్ సెంటర్ మనకి ఎత్తం లోపల ఏఎన్ఎంగా జాయిన్ అయ్యారు. ఎత్తం యొక్క సబ్ సెంటర్లో జాయిన్ అయ్యారు. అక్కడ ఎత్తంలో మంచిగా పనిచేసేసి ఒక 6 సంవత్సరాలు 1996 సంవత్సరంలో బెస్ట్ ఏఎంగా బెస్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ కేసెస్ చేయడం అంటే ఆపరేషన్ చేసే కేసుల్లో ఆమె బెస్ట్ అవార్డు తీసుకొని గోల్డ్ మెడల్ తీసుకున్నారు. ఏఎంఎం గారి మంచి అవార్డు తీసుకున్నారు. తర్వాత అక్కడ కోడిఎల్పిఎస్సి నుంచి వరకు ఆమె ఆవంచక సంస్థలో ఏఎంగా పనిచేశారు. తర్వాత 2003 నుండి 2014 వరకు సుదీర్ఘంగా 12 సంవత్సరాలు మనకు మన శారదానగర్ మండలంలో కేశంపేట మండలంలో కేశంపేట పిఎస్సిలో 12 సంవత్సరాలు ఏఎన్ఎంగా పనిచేశారు. మన దగ్గర మధుపు నగర్ నుంచి కేశంపేట మండలంలో. తర్వాత ఎప్పుడైతే 2012 వరకు కంప్లీట్ చేసేసి 12 సంవత్సరాలు 2014లో తిరిగి షాద్నగర్ పీపీ యూనిట్కు ఏఎన్ఎంగా మనకు వచ్చారు. షాద్నగర్ పీపీ యూనిట్లో 2014 నుండి 2017 సంవత్సరం వరకు ఏఎన్ఎంగా సర్వీస్ చేస్తూ 2017లో హెల్త్ సూపర్వైజర్గా ప్రమోషన్ పొందారు. హెల్త్ సూపర్వైజర్గా ప్రమోషన్ పొంది రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల్ మనకు ఇక్కడ చంద్రవేల్ పిఎస్సిలో జాయిన్ అయ్యారు సూపర్వైజర్గా. తదుపరి చంద్రవేల్ పిఎస్సి నుంచి డిప్రెషన్ తీసుకొని మన యొక్క షాబాద్ పిఎస్సిలో ఆమె హెల్త్ సూపర్వైజర్గా పనిచేశారు. పనిచేసేసి జూలై 23 వరకు పనిచేశారు. ఇక్కడ సూపర్వైజర్గా చాపడంలో 6 సంవత్సరాలు కంటిన్యూగా పనిచేశారు. తర్వాత జూలై 2023 నుండి ఈనాటి వరకు ఈ మంత్ చివరి వరకు కూడా మన షాద్నగర్ పీపీ యూనిట్లో హెల్త్ సూపర్వైజర్గా మనకు పనిచేస్తున్నారు. ఈ మంత్ మనకు నవంబర్ 30కు రిటైర్మెంట్ ఉంది. ఆమె రిటైర్మెంట్ ఫంక్షన్ ఈరోజు జరుపుకుంటారు. మా దగ్గర సువర్ణ అనే సూపర్వైజర్, తర్వాత జగన్, వీళ్ళిద్దరూ సువర్ణ దాదాపుగా ఏఎన్ఎం నుంచి సూపర్వైజర్ స్థాయికి ఎదిగి 33 సంవత్సరాలు ఏకధాటిగా ఆమె సేవలు ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి అందించింది. అలాగే వాళ్ళ భర్త 23 సంవత్సరాలు మన హాస్పిటల్కి సేవలు అందించి ఇద్దరు కూడా రిటైర్మెంట్ అయ్యి ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ అందరి మధ్యలో చేసుకోవడం నిజంగా చాలా శుభదాయకము. సో ఇద్దరు కూడా ఎంతో డెడికేషన్గా చేసి ఎంతో కష్టపడి ఈ వైద్య వృత్తిలో వాళ్ళిద్దరూ మంచి సేవలు అందించి వాళ్ళ రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చిన ఇక్కడ అందరికీ నిజంగా నా హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత వాళ్ళు ఈ జాబ్ విషయంలో కూడా ఏ విధమైన రికార్డులు కానీ ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా చాలా మంచిగా అందరితోని కానీ అందరితో రిలేషన్స్ కానీ అందరితో మంచిగా పెంచుకొని అన్ని రిలేషన్స్ పెంచుకొని తర్వాత వర్క్ విషయంలో కూడా డెడికేటెడ్గా చేసేసి ఆమె ఒక మంచి పేరును వీళ్ళిద్దరు కూడా మంచి పేరును సంపాదించుకున్నారు. భగవంతుడు కూడా మిగతా లైఫ్ కూడా వాళ్ళకి మంచి ఆరోగ్యంతో వాళ్ళకి మంచి చేకూర్చాలని నేను మనసారా చేకూరుస్తున్నాను. తర్వాత ఇంకో విషయం ఏంటంటే రిటైర్మెంట్ అయ్యి ఆమె బాధపడుతూ ఉంది. అట్లా బాధ ఏం అవసరం లేదు. మీరిద్దరికి మేమందరం ఉన్నాము. మీరు ఏ విషయంలో హెల్త్ పరంగా కానీ
ఇంకా ఏ రకమైనా కానీ మాకు ఏ టైంలో మాకు సేవ చేసినా కానీ మీకు అండగా ఉంటాము. మేమందరం మీకు హెల్ప్ చేస్తామని మనసారా కోరుకుంటున్నాము.